నా ఉద్దేశం మీ కన్నబిడ్డ ప్రేమ మీకు దూరంగా ఉన్నా దగ్గరగానే ఉంటుంది అని. అంతా దేవుడిదే భారం. సుధా, అన్ని సామాన్లు సర్దేసుకున్నట్లేనా? అని సర్దేశానండి. వీరు ఫోన్ చేశాడు. పెళ్లి కొడుకు వాళ్ళు కూడా బయలుదేరారట. మనం బయలుదేరదాం. అమ్మ జయ రా. బాబు, ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. హలో విశ్వ గారు. ఓ హాయ్. ఈ ఫోటోలో ఉన్న పాప 20 సంవత్సరాలు వచ్చాక ఎలా ఉంటుందో మీరు స్కెచ్ గీసి ఇవ్వగలరా? ఈ ఫోటోలో ఉన్నది నా పాప. విశ్వనాథ్ గారు, ఆయన కూతురు స్కెచ్ వేసి వెయ్యలేదని అబద్ధం చెప్పాను. ఆ దేవుడే ఆయనకు కూతుర్ని దగ్గర చేశాడు. కానీ తనే తన కూతురన్న నిజం తెలుసుకోలేకపోతున్నాడు. మీ అమ్మాయికి మ్యాచ్ ఫిక్స్ అయిందని విన్నాను. అకాడమీలో అనుకుంటుంటే తెలిసింది. ఇవాళే నిశ్చితార్థం. జయ, హీజ్ మిస్టర్ మోహన్. నమస్తే. నమస్తే అమ్మా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎంగేజ్మెంట్ అంటే హడావుడిగా చేసేశారు, కానీ పెళ్లికి మాత్రం తప్పకుండా పిలవాల్సిందే. షూర్ షూర్. ఓకే సార్. నేను స్కెచ్ వేసిన అమ్మాయి తను కాదే. గుడి దగ్గర కలిసిన అమ్మాయి కదా విశ్వనాథ్ గారి కూతురు. ఈ అమ్మాయి ఎవరు తన కూతురు అంటున్నారు? పైగా నిశ్చితార్థం అంటున్నారు. ఎక్కడో పొరపాటు జరిగింది. విశ్వనాథ్ గారికి నిజం తెలియాలి. విశ్వనాథ్ గారు, సార్ డబ్బులు. మర్చిపోయాను బాబు. తీసుకో, త్వరగా ఇవ్వు బాబు. సార్, విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారు. సార్ 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 సార్, ఎందుకు సార్ ఇంత ఆవేశం? ఏమైంది సార్? ఏమైంది? రండి, కూర్చోండి కూర్చోండి సార్. ఏమైంది సార్? ఎందుకు ఇలా చేస్తున్నారు? చెప్పండి సార్, ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు? నా కళ వల్ల నలుగురికి మంచి జరగాలనుకున్నాను. కానీ ఈరోజు నేను చెప్పిన అబద్ధం వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరగబోతోంది. అంటే నేను నా కళకి ద్రోహం చేసినట్టే. అసలు ఏమైంది సార్? నేను వీరుకి భయపడి విశ్వనాథ్ గారి కూతురు స్కెచ్ వేసి కూడా వేయలేదని అబద్ధం చెప్పాను. దానివల్ల వేరే ఎవరో అమ్మాయిని తన కూతురు అనుకొని మోసపోయాడు.
ఆ అమ్మాయికి ఈవేళ నిశ్చితార్థం కూడా జరిపించబోతున్నాడు. నేను నిజం చెప్పాలనుకునే లోపే వెళ్ళిపోయాడు. దానికే మీరింత బాధపడటం దేనికి సార్? విశ్వనాథ్ గారింటికి వెళ్ళి నిజం చెప్దాం పదండి. అప్పుడు ఆ వీరు వల్ల ప్రమాదం జరగకుండా ఆయనే చూసుకుంటారు. సరే, సాక్ష్యంగా అమ్మాయి స్కెచ్ని కూడా తీసుకువెళ్దాం. ఎస్, ఇదే. పద వెళ్దాం. పదండి. ఇంకా ఎంతసేపు? ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది కదా, త్వరగా రండి. హే హబీ, ఐఎమ్ లుకింగ్ మోర్ బ్యూటిఫుల్ కదా మీకంటే కూడా. సంతోషంగా ఉండేవాళ్లే అందంగా కనిపిస్తారు. పెళ్ళైన మగాళ్ళెవరూ అందంగా కనిపించరు. ఓకే, కమ్ ఆన్ సెల్ఫీ. హే, నీకు నా బ్యూటీ అంతా వచ్చింది. మై క్యూట్ బేబీ లైక్ మీ. హే, మై బ్యూటిఫుల్ సన్, క్యూట్ కుర్తా. నైస్ నైస్, కమ్ ఆన్ వన్ సెల్ఫీ. హబీ కమ్. త్వరగా రా సూర్య, అక్కడ జయ వాళ్ళు వచ్చేస్తున్నారు. మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా డల్గా ఉండి పెద్దగా ఇన్వాల్వ్ అవ్వవు. జయ ఎంగేజ్మెంట్ అంటే మాత్రం ఎందుకంత హుషారుగా ఉన్నావు? నేను ఎప్పట్లాగే ఉన్నాను, నువ్వే డిఫరెంట్ గా ఆలోచిస్తున్నావు. పద. అదంతా జాగ్రత్త. హే ప్రీతి, ఏంటి నీ కంఫర్ట్గా లేకపోతే గదిలోనే రెస్ట్ తీసుకోవచ్చు కదా? నేను అదే చెప్పాను వీరు. మా అత్తయ్య కూతురు నిశ్చితార్థం జరుగుతుంటే నేను పరాయిదానిలా గదిలో కూర్చుంటానా అంటూ వచ్చింది. సర్లే, నువ్వు జాగ్రత్తగా కూర్చో. అత్తయ్య గారు, మీరు ప్రీతిని చూసుకోండి. గెస్ట్లని పెళ్లి వాళ్ళని నేను చూసుకుంటాను అత్తయ్య. ఏంటో వీరు, మన ఇంట్లో బాధ్యతే కాకుండా వాళ్ళింటి బాధ్యతను కూడా నెత్తినేసుకుని చూసుకుంటున్నావు. ఇంటలుడు కదా శకుంతల, ఆ మాత్రం బాధ్యత తీసుకుంటే తప్పు లేదులే. వీరు పంతులు గారికి కావలసినవన్నీ ఏర్పాటు చేశావా? అన్నీ రెడీ మావయ్య గారు. బాబాయ్ వాళ్ళు రావడమే ఆలస్యం, వచ్చేస్తుంటారులేండి. నేను వెళ్ళి క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడొస్తా. వెళ్ళు వెళ్ళు, ఇప్పుడే వస్తాను. ఏంటి ఇద్దరు అలా నీతులు చెప్పే కూతుర్లో చూస్తున్నారు? ఆ వీరుగడి యాసాలు చూడడానికి మాకు 2 కళ్ళు సరిపోవట్లేదు బా. మీరేం పట్టనట్టు ఇలా తిరుగుతున్నారు, మీకు కొంచెం కూడా టెన్షనింగ్ లేదు. టెన్షన్ దేనికి? ఈ ఎంగేజ్మెంట్ తర్వాత ఏడు జరుగుద్దో తెలుసా బా? భోజనాలు పెడతారు. జోకులు వేయకండి సార్. ఈ ఎంగేజ్మెంట్ జరిగితే ఆ జయకి విశ్వనాథ్ కూతురుగా హక్కు అధికారాలు అన్నీ వస్తాయి. అప్పుడు తర్వాత మేము నిజం చెప్పినా లాభం లేదు. హో, అదా నీ టెన్షను? చూడు, అనవసరంగా టెన్షన్ తీసుకోకు. మహా అయితే నిశ్చితార్థం జరుగుతుంది, అంతేగా? నిశ్చితార్థానికి పెళ్లికి చాలా గ్యాప్ ఉంటుంది. ఈలోపు ఏదైనా ఆలోచిద్దాం. అన్నట్టు మర్చిపోయాను, జయస్తే గనక నువ్వే తనని రెడీ చేయాలి. ఓకే?